హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ ఎడిట్స్. ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు మన శ్రీరామనవమి స్పెషల్ వీడియో ఎడిటింగ్ అన్నమాట. మన సబ్స్క్రైబర్ అయితే ఒకటి సాంగ్ అయితే పంపి సాంగ్ మీద ఎడిటింగ్ అయితే చేయి బ్రో అన్నాడు అయితే చేస్తున్నాను. అలాగే సాంగ్కు సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. బట్ వీటికి ఇంతకు ముందులాగా పాస్వర్డ్ అయితే ఏం పెట్టలేదు, మనీ కూడా అయితే తీసుకోవడం లేదు కాబట్టి ఫ్రీలో అయితే ఇచ్చేస్తున్నాను. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక జై శ్రీరామ్ అని కామెంట్ అయితే ఇచ్చేయండి. ఆలస్యం చేయకుండా డెమో వీడియో అయితే చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూశారు కదా, ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. ఆ వెబ్సైట్ చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఓకేనా ఫ్రెండ్స్? నేను ముందుగా ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే వేసేసుకున్నాను. నేనైతే ఫ్లైట్ మోడ్లో వేసేసుకొని వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అయితే వీడియో అనేది చూపెడుతున్నాను. ఎందుకంటే నోటిఫికేషన్స్ అయితే మధ్యలో వస్తాయి కాబట్టి, కాల్స్ అయితే వస్తాయి కాబట్టి ఫ్లైట్ మోడ్లో అయితే వేసేసుకొని మీకు ఎడిటింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా మీకు ఇచ్చిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్న వరకు అయితే ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేస్తాయి. ఓకేనా? ముందుగా బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే వేసేసుకోండి. ఇలా ఓపెన్ అయితే వేసేసుకున్న తర్వాత ఒకసారి ముందుగా ఇలా ముందుకైతే స్క్రోల్ అయితే వేసేసుకోండి. ముందుకు స్క్రోల్ చేసుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మీరు కూడా కొన్ని ఫొటోస్ ఎలా యాడ్ చేయడమో చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఫొటోస్ ఎలా యాడ్ చేయడమో మీరే చూడండి. ఇలా బీట్ మార్క్ దగ్గర వచ్చేసిన తర్వాత ప్లస్ బటన్ చేసుకొని మీడియా కాల్ వెళ్ళేసుకొని సింపుల్గా మీరైతే నేను శ్రీరాముని ఫొటోస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ అయితే ఇచ్చేసేయండి. కామెంట్ చేసిన వరకు అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తాను అన్నమాట. ఫొటోస్ చేసుకొని థ్రెడ్స్ ప్యాడ్ చేసుకుని ఫుల్ స్క్రీన్ చేసుకునే అవసరం అయితే లేదు. నేను అంటే రేషియోకు తగ్గట్టు అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ముందుగానే. ఇప్పుడు ఈ ఫోటోని థ్రెడ్స్ పై ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా మధ్యలోకి అయితే పెట్టేసుకోవాలా. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ లాస్ట్ 3 ఫోటోస్ కూడా అలాగైతే యాడ్ అయితే వేసుకుంటున్నా చూడండి. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ అదే బీట్ మీద వచ్చేసుకొని ఇలా ప్లస్ పై ట్యాప్ చేసి విడాయికాలో వేసుకొని సింపుల్ ఇలా ఫోటో వేసేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. లాస్ట్ వన్ కూడా ఒక ఫోటో కూడా అలాగైతే యాడ్ అయితే వేసుకుంటున్నా. థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే విధంగా మీరు కూడా ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే వేసుకొని తీసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సెకండ్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్? బీట్ మార్క్ ఓపెన్ అయితే వేసుకోండి. ఇలా బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ముందుకైతే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ 2 షార్ట్ ఫోటోస్ తర్వాత ఒక లాంగ్ ఫోటో అవుతుంది కదా, ఆ లాంగ్ ఫోటోస్కి మనం ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్స్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాలి. సింపుల్గా ఇలా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ అయితే అయిపోతుంది. మళ్ళీ 2 ఫోటోస్ అనేవి అయితే వదిలేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో ఉంటుంది, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. అంటే ఇదే విధంగా మనం అయితే ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్స్ అనేవి అయితే యాడ్ అయితే వేసేసుకోవాలా. మళ్ళీ ఇక్కడ 2 ఫోటోస్ వదిలేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫోటో ఉంటుంది, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఓకేనా? మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ లాంగ్ ఫోటో ఒకటి ఉంటుంది, ఆ ఫోటోకి కూడా అదే విధంగా అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే వేసుకోండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అయితే అదే విధంగా యాడ్ చేసుకోండి. అంటే ఇలా మనం ఈ ఎఫెక్ట్ అనేది ఇదే విధంగా అయితే మనం ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తూ మనం అయితే ఎండ్ వరకు అయితే ఇలాంటి ఫోటోస్కి మనం లాంగ్ ఫోటోస్కి మాత్రం మనం ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయితే చేసుకోవాలి. కాబట్టి మీరైతే ఇదే విధంగా నా విధంగానే అయితే నేనైతే ఎలా ఎడిటింగ్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా ఫాలో అయిపోతే కన్నా మీకు కూడా ఎడిటింగ్ అయితే సింపుల్గా అయిపోతుంది. ఈ ఎఫెక్ట్ని అయితే ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి ఈ ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకోండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ట్రాక్టర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మనకి ఇక్కడ స్టార్టింగ్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్గా అయితే చెప్పేస్తాను అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. అంటే మళ్ళీ మధ్యలో ఉన్న లాంగ్ ఫోటోని అయితే వదిలేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఉన్న 2 ఫోటోస్కి కూడా అదే విధంగా ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఈ ఎఫెక్ట్ అనేది అయితే మనం ఎండ్ వరకు అయితే ఇదే విధంగా యాడ్ అయితే చేస్తూ మనం అయితే ఉండాలన్నమాట. అంటే ఇదే విధంగా అయితే మనం ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫోటోకి ఏదో ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది, దాన్ని తీసేసుకుందాం అన్నమాట. ఇదే ఇంతకుముందు ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది. ఓకేనా? ఇదే విధంగా అయితే మీరు ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసేసుకోండి. ఓకే విధంగా
ఇప్పుడు మళ్ళీ లాంగ్ ఫోటో వదిలేసుకొని ముందున్న 2 ఫొటోస్కి అయితే మనం ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఇలా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. సింపుల్గా మనకి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. మళ్ళీ లాస్ట్కి ఇక్కడ 2 ఫొటోస్ ఉన్నాయి. ఆ 2 ఫొటోస్కి కూడా ఇదే విధంగా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇదే విధంగా అయితే ఎఫెక్ట్ని అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 షార్ట్ ఫొటోస్ ఎఫెక్ట్స్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ట్రాక్టర్తో ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ముందున్న 2 ఫోటోలు వదిలేసుకొని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసుకోండి. అన్నిటినితో కాపీ చేసుకోండి. టెక్స్ట్ లైన్ ఫోటోల్ని కాపీ అయితే వేసుకోండి. ఒకసారి కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత మనం ఇక్కడ స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ పేస్ట్ అయితే వేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ మనకు సెకండ్ అయితే వచ్చింది కదా, సెకండ్ దాన్ని ఒకసారి అయితే మళ్ళీ సింపుల్గా ఇక్కడ సెకండ్ టెక్స్ట్ అయితే కాపీ చేసుకోండి. ఒకసారి కాపీ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఇక్కడ మనకు థర్డ్ ఎఫెక్ట్ ఉంది కదా, థర్డ్ ఎఫెక్ట్ తర్వాత ఇక్కడ మనమైతే పేస్ట్ అయితే వేసుకుందాం. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీరు వీడియో అయితే ఎవరైతే ఎడిటింగ్ చేసుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే పెట్టేసుకొని టెక్స్ట్ పై ట్యాప్ చేసుకుని ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళేసుకొని మీరు సింపుల్గా ఏం చేయాలంటే మీరు నాది ఇక్కడ రాకేష్ ఎడిట్స్ కాబట్టి నేను రాకేష్ ఎడిట్స్ అని అయితే పెట్టేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా అలాగైతే పెట్టేసుకుంటే మీ ఎడిటింగ్ కూడా అయితే మీరు చేసిన విధంగా అయితే ఉంటుంది కాబట్టి. ఓకేనా, మీరు కూడా అయితే ఇదే విధంగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఇలా ఎడిటింగ్ చేసుకుంటే మొత్తానికి అయితే వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ పైన షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో ఆరామకి ట్యాప్ చేసుకొని ఇక్కడ హెచ్డి ఆరామకి ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి. నేనైతే నార్మల్ 720p హెచ్డి పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో అయితే సింపుల్గా అయితే డౌన్లోడ్ అవుతుంది కాబట్టి మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చిన వాళ్ళు అయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్ ఫ్రెండ్స్.